ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని, ధర్మమర్మములోకమునకెరుక పరచగా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేటితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్య
సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి నిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. శ్రీ సత్యనారాయణ వ్రత కథా సంగ్రహం. మొదటి అధ్యాయం. పురాణ కాలమందు శౌనకాది మహామునులు నైమిశారణ్యము ప్రవేశించి సూత పౌరాణికుణ్ణి ఒక ప్రశ్న వేసింది. ఏ వ్రతము చేతగాని ఏ తపస్సు చేతగాని కోరిన ఫలము లభించునో దానిని వారికి చెప్పమని కోరిరి. అంత ఆ సూత పౌరాణికుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పిన విధముగా చెప్పెను. స్వర్గమర్త్యలోకములలో దుర్లభమగు ఒక వ్రతము కలదు. ఆ వ్రతమే సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును నిష్ఠతో చేసిన వారు ఇహపర సౌఖ్యములు పొందుదురు. వారి దుఃఖమును పాపములను శమింపజేసి సర్వ సౌభాగ్యములను పెంపొందించి సత్సంతానమును కలిగించును. అంత్యకాలమున మోక్షమును ప్రసాదించును. ఆ వ్రతమును అన్ని జాతుల వారు చేయవచ్చును. ఎవరి శక్తి కొలది వారు ఏ మాసములోనైనా చేయవచ్చును. ప్రాతకాలమందే లేచి శుచిర్భూతులై నిష్ఠతో నిగ్రహణ శక్తితో ఈ వ్రతము చేయవలెను. పూజాగృహమును గోమయముతో అలికి 5 రంగుల చూర్ణముతో ముగ్గులు పెట్టి నూతన వస్త్రమొకటి పరచి దానిమీద బియ్యము పోసి దాని మధ్య ఒక కలశమును ప్రతిష్ఠించి దానిమీద మరొక నూతన వస్త్రమొకటి ఉంచవలెను. ఆ కలశము పైన నా యొక్క ప్రతిమను ప్రతిష్ఠించి పంచామృతముతో అభిషేకించవలెను. ఆ తర్వాత విఘ్నేశ్వరుని, శ్రీ లక్ష్మీదేవిని, ఈశ్వరుణ్ణి, పార్వతీదేవిని, ఆదిత్యాది నవగ్రహములను, పంచలోక పాలకులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రతిదేవతా సహితము పూజించవలెను. పిదప కలశముపై నుంచిన నా యొక్క ప్రతిమను పూజించవలెను. ఈ వ్రత ప్రసాదము గోధుమ నూకతో తయారు చేసి నాకు నివేదన చేయవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణ తాంబూలాదులిచ్చి తాము ప్రసాదము స్వీకరించి ఇతరులకు కూడా ప్రసాదము ఇచ్చి బ్రాహ్మణుల ఆశీర్వాదము పొందవలెను. తర్వాత నా యొక్క లీలా కథలను ఆలకించి కథాక్షతలను తమ శిరస్సున ధరించవలెను. ఈ వ్రతరాజము కలియుగమున వాంఛాసిద్ధి కలిగించుటకు చాలా సులభమైన మార్గము అని శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పినని సూత పౌరాణికుడు శౌనకాది మహామునులకు చెప్పెను. అధ ప్రథమాధ్యాయ సమాప్తః అని ఒక కొబ్బరికాయ కొట్టవలెను. రెండవ అధ్యాయం. శౌనకాది మహామునులారా, మరి ఒక కథ చెప్పేదా ఆలకింపుడు. కాశీనగరమున కటిక దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఒకనాడా బ్రాహ్మణునకు శ్రీహరి వృద్ధ బ్రాహ్మణ రూపములో ప్రసన్నుడై, ఓ బ్రాహ్మణ, నీ దారిద్ర్యము తొలగిపోవుటకు సత్యనారాయణ వ్రతమును చేయు. శ్రీ సత్యనారాయణమూర్తి శ్రీహరి యొక్క వేరొక అవతారము. ఆ వ్రతము నీవు ఆచరించిన నీవు సర్వ సంపదలేగాక మోక్షమును కూడా బడయుదు అని చెప్పి ఆ వ్రత విధానమును దెల్పి అంతర్ధానమాయను. అంతటా వేద బ్రాహ్మణుడు బ్రహ్మానంద భరితుడై ఆ వ్రతము చేయ సంకల్పించుకుని భిక్షాటనకు వెళ్లగా అతనికి ఆ రోజు ఎక్కువ ద్రవ్యము లభించుటచే వెంటనే బ్రాహ్మణులను బంధువులను పిలిపించి యథావిధిగా నిష్ఠతో ఆ వ్రతం ఆచరించి సకల సంపదలతో సుఖంబుగా ఉండెను. పిదప ముక్తిని పొందెను. ఆ బీద బ్రాహ్మణుని కథ విని మరెవ్వరీ వ్రతం ఆచరించిరి అని అడుగగా సూత పౌరాణికుడు వేరొక కథ చెప్పెను. అట్టి కాలమందే ఒకానొక కట్టెలమ్ముకునివాడు సత్యనారాయణ వ్రతము చేసిన ఆ బీద బ్రాహ్మణుని ఇంటికి వెళ్లి నమస్కరించి ఆ వ్రతము చేసిన ఏమి ఫలము కలుగునని ఏ విధముగా చేయవలయునని సవిస్తరముగా తెలుసుకుని ప్రసాదమును కథాక్షతలను స్వీకరించి నేనీ వ్రతము తప్పక చేసినని నిర్ణయించుకుని పుల్లలు అమ్ముకొనుటకు పోగా వానికి రోజూ కంటే ఎక్కువ ద్రవ్యము లభించినది. ఆ మరునాడే ఆ వ్రతం ఆచరించి సుఖముగా ఉండెను. అధ ద్వితీయాధ్యాయ సమాప్తః అని మరొక కొబ్బరికాయ కొట్టవలెను. మూడవ అధ్యాయం. శౌనకాది మహామునులారా, మరొక కథ చెప్పేదా ఆలకింపుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు ఉండేవాడు. అతడు జితేంద్రుడు, సత్యవాది. అతని భార్య మిగుల ఉత్తమురాలు.
ఆ దంపతులు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతము చేయుచుండగా సాధువు అను ఒక ధనవంతుడైన వైశ్యుడు వారు చేయుచున్న వ్రతమును తిలకించి, ఓ రాజా, నీవు చేయుచున్న ఆ వ్రతమేమి, దాని ఫలితమేమి అని అడిగాను. సంతానము కొరకు మేమీ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు సవిస్తరముగా వైశ్యునికి ఆ రాజదంపతులు చెప్పింది. ఆ వైశ్యుడు సంతోషించి తన నగరమునకు పోయి తన భార్య లీలావతితో చెప్పాను. పిమ్మట ఆ దంపతులిద్దరూ మాకు సంతానము కలిగిన వెంటనే ఆ వ్రతము తప్పక చేసేదమని ప్రతిజ్ఞ చేసిరి. కొన్నాళ్లకు లీలావతి ఒక ఆడ శిశువును గన్నది. ఆ శిశువుకు కళావతి అని పేరు పెట్టింది. నాథ, మనకు సంతానము కలిగినది కదా, ఇక ఆ వ్రతము చేటుకు ఎందుకు సంకోచించెదరు అని లీలావతి తన భర్తను అడిగింది. అందుకు ఆ వైశ్యుడు, ఇప్పుడేమి తొందర, అమ్మాయి వివాహకాలమును చేయవచ్చులే అని నిర్లక్ష్యముగా బదులు చెప్పి తన వ్యాపార విషయమై పట్టణమునకు పోయింది. పాపం, లీలావతి బహు చింతించింది. అమ్మాయి యుక్త వయస్సుకు రాగా ఆమె తండ్రి మిత్రులకు ఒక దూత కాంచన నగరానికి పోయి కళావతికి తగిన వరుణ్ణి తెచ్చి వివాహము గావించింది. ఆ ఆనంద కోలాహలములో దంపతులిద్దరూ ఆ వ్రతము మాటే మర్చిపోయిరి. కొన్నాళ్ల తరువాత ఆ వైశ్యుడనబడు సాధువు తన అల్లునితో వ్యాపారమునకు రత్నసానుపరమునకు పోయిను. పిదప చంద్రకేతు మహారాజు నగరములో బస చేసింది. ఆ వైశ్యుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేనందువలను అలక్ష్యము చేసినందువలను శ్రీ సత్యనారాయణ స్వామి వారి కోపాగ్నికి గురి అయ్యను. ఆ వైశ్యునికి అతని అల్లునికి కఠినమైన దుఃఖము కలుగ్గాక అని స్వామి శపించింది. ఆనాటి రాత్రే రాజుగారి బొక్కసమందున్న ధనమంతయు దొంగలు అపహరించి ఈ వైశ్యుడు అల్లుడు ఉన్న చోట పడవేసి పారిపోయి అంతట రాజభటులు ఈ సంగతి తెలుసుకుని వీరే దొంగలని తీసుకుని పోయి కారాగారమున బంధించిరి. ఇక తన స్వంత ఊరిలో ఉన్న లీలావతి, కళావతి ఇద్దరూ రోగపీడితులై కటిక దరిద్రులైరి. ఒకనాడు వైశ్యుని కూతురు కళావతి భిక్షాటనకు వెడుతుండగా దారిలో ఒక బ్రాహ్మణి ఇంట జరుగుతున్న సత్యనారాయణ వ్రతమును శ్రద్ధగా తిలకించి స్వామిని ప్రార్థించుకుని కథాక్షతలను ప్రసాదమును వారిని అడిగి తీసుకుని తను ఆరగించి తన తల్లి కూడా ఇచ్చారు. వారిరువురు తప్పక ఈ వ్రతమును చేయి సంకల్పించుకుని తమ శక్తి కొలిది ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించింది. కథాక్షతలను శిరస్సును ధరించిన లీలావతి స్వామి ప్రసాదము స్వీకరించి తన భర్తను అల్లుణ్ణి క్షమించి కాపాడు స్వామి అని వేణోళ్ల ప్రార్థించుకునెను. ఆ స్వామి కనికరించదు. ఆనాటి రాత్రే సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజు కల్లో కనిపించి ఆ వర్తకులిద్దరూ నిరపరాధులు, వారిని విడిచిపెట్టి కావలసినంత ధనమిచ్చి పంపము అని చెప్పాను. దైవ ప్రాతికూల్యము వలన ఇట్లు జరిగింది. ఈ ధనము తీసుకుని సురక్షితముగా వెళ్ళుడు అని ఆ రాజు వారికి సమృద్ధిగా ధనమిచ్చి సత్కరించి పంపను. అధ తృతీయాధ్యాయ సమాప్త అని మరొక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవలేదు. 4వ అధ్యాయం. అంతటా వైశ్యుడు తన అల్లునితో తన నగరమునకు ఓడలో వెడుతుండగా సముద్ర మధ్యమున శ్రీ సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి, ఓ వర్తకులారా, మీ ఓడయందేమున్నది అని అడిగారు. అందుకు ఆ వర్తకులు అలక్ష్యముగా వేళాకోళముగా నవ్వుచూ, మా ఓడలో ఏమున్న నీకేమి, మా ధనమును అపహరించుటకు చూచున్నావా సన్నాసి? ఓ సన్యాసి, మా ఓడలో ఆకులు అలములు ఉన్నాయి అని హాస్యమాడిరి. అందుకు ఆ సన్యాసి అట్లే ఎగుగాక అని చెప్పి వెడలిపోవచ్చుంటాడు. మరుక్షణమే నగలు నాణ్యాలు ధనముతో నిండియున్న ఆ ఓడ మునిగిపోయి ఆకులు అలములతో పైకి తేలసాగారు. ఈ విచిత్రమును చూచి ఆ వర్తకులిద్దరూ తాము ఆ సన్యాసిని అలక్ష్యపరిచి పరిహాస్యము చేయుట వలనే గదా మనకి దుస్థితి సంభవించినది అని చింతించి మరల ఆ సన్యాసి వద్దకెగి సాష్టాంగ దండ ప్రణామములు చేసి పశ్చాత్తాపపడి క్షమించమని ప్రార్థించగా, దుఃఖింపకుడు, నీవు నా వ్రతము చేసదని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినావు కనుకనే నీకీ దుస్థితి కలిగినది, ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని వారిద్దరికి శ్రీ సత్యనారాయణ స్వామిగా దర్శనమిచ్చారు. ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపమును చూచి వారిరువురు దిగ్భ్రాంతి చెంది, ఓ స్వామి, నీ వ్రతము తప్పక చేసేదము, మా ఓడలోని రత్నాలు ధనము మాకు ప్రసాదించము అని వేడుకొనగా మరుక్షణములోనే వారి సొమ్ము యథావిధిగా ఓడలోనే ఉన్నది. వారు మిగులు ఆనందించి వెంటనే ఒక దూతతో వారు తిరిగి వస్తున్నట్లుగా తమ ఊరికి వర్తమానము పంపించారు. ఈ వార్త వినిన వెంటనే అమితానందముతో వైశ్యుని భార్య కూతురు తాము చేస్తున్న సత్యనారాయణ వ్రతమును త్వరగా ముగించి ప్రసాదము తీసుకొనుట మరచిపోయి ఆ వైశ్యుణ్ణి అల్లుణ్ణి చూచుటకు వెళ్ళింది. వెంటనే ఆ స్వామి కోపించను. ఆ ఓడను అల్లుణ్ణి సముద్రంలో ముంచివేశారు.
వింటిరా స్వామి లీల. ఆ ఓడ మునిగిపోవుట చూచి భయకంపితురాలే లీలావతి తన భర్తతో, స్వామి, మన ఓడ అల్లుడు సముద్రంలో మునిగిపోయారా? ఇదంతా మన కర్మ. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించకపోవటం వల్లనే మనకి దుస్థితి కలిగినది అని విలపించింది. ఆ దృశ్యము చూచి తన భర్త చనిపోయాడనే విభ్రాంతి చెంది కళావతి సహగమనమునకు గూనుకొనెను. అంతటా కళావతి తల్లిదండ్రులు ఆ సత్యనారాయణ స్వామిని వేణోళ్ల కొనియాడి ప్రార్థించిరి. తమ తప్పు తెలుసుకుని వెంటనే ఈ వ్రతమును తప్పక చేసిదమని మాట చెల్లించుకొనిదమని వేడుకునరి. అంతటా స్వామి సంతుష్టుడై, ఓ వైశ్యా, నీ భార్య నీ కూతురు నా వ్రతమును శ్రద్ధగా చెయ్యక నా ప్రసాదమును కూడా తీసుకొనక అలక్ష్యము చేసిరి. మరల వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్లి నా ప్రసాదమును స్వీకరించిన ఎడల మీ అల్లుడు నగలు నాణ్యాలు ఉన్న ఆ ఓడ నీటిలో నుండి పైకి వచ్చును అని ఆకాశవాణి రూపంలో పలుకగా వెంటనే వారందరూ అట్లే చేసిరి. వెనువెంటనే ఆ ఓడ పైకి తేలినది. కళావతి భర్త సజీవుడైనాడు. వెంటనే వారందరూ వారి స్వగృహమును కేకి యథావిధిగా నిష్ఠగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించి ప్రసాదము స్వీకరించి కథాక్షతలను శిరస్సున ధరించింది. కలకాలము వారందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖమ్మున ఉండిరి. అధ చతుర్థాధ్యాయ సమాప్త అని మరొక కొబ్బరికాయ కొట్టవలెను. 5వ అధ్యాయం. మునిశ్రేష్ఠులారా, మరొక కథ చెప్పేదా ఆలకింపుడు. పూర్వము తుంగధ్వజుడనే రాజు వేటకే అరణ్యమునకు పోయిను. అచ్చట ఒక మారేడు చెట్టు కింద గొల్లలు శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచుండ జూచి రాజగర్వము వలన వారిని అలక్ష్యము చేసి తన దారిని బోవుచుండ ఆ గొల్లలు ఆ రాజును ఆపి ప్రసాదము ఇవ్వబోయిరి. దురహంకారముతో ఆ రాజు ప్రసాదము తీసుకొనక విజయనగరమునకు పోయిను. శ్రీ సత్యనారాయణ స్వామి కోపించి ఆ రాజుని నిర్ధనుడ్డి చేయడమే కాక అతని 9 కుమారులను కూడా విగత జీవులను చేసెను. అంతటా రాజదంపతులు భోరున ఏడ్చిరి. రాజు తను చేసిన తప్పు పనికి పశ్చాత్తాపడి రాజగర్వము వలన గొల్లలను నీచపరిచి వారిచ్చిన ప్రసాదమును తిరస్కరించితిని. అందువలనే స్వామివారు కోపించి నాకు ఈ దుస్థితి కలిగించినాడు అని విచారించి స్వామివారిని అనేక విధములుగా ప్రార్థించుకుంటూ ఆ గొల్లల సన్నిధికెగి తాను చేసిన తప్పు మన్నించమని కోరి ఆ వ్రత విధానము సవిస్తరముగా తెలుసుకుని యథావిధిగా నిష్ఠతో శ్రీ సత్యనారాయణ వ్రతము చేసి కథాక్షతలను శిరస్సున ధరించి దంపతులిద్దరూ ప్రసాదమును స్వీకరించిన మరుక్షణములోనే స్వామి సంతుష్టుడై వారి 9 కుమారులను సజీవులుగా చేసి ధన ధాన్య సకల సౌభాగ్యములను ప్రసాదించెను. కలియుగమున శ్రీ సత్యనారాయణ వ్రతమే విశేష ఫలప్రదమైనది. సకల సౌభాగ్యములు సత్సంతానము సిద్ధించును. పిదప విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఈ కలియుగమున స్వామిని సత్యేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణ స్వామి అనియు, మరికొందరు సత్యదేవుడనియు పిలుస్తూ కొలిచెదరు. ఈ వ్రతము చేయుటకు శక్తి లేనివారు ఎవరైనా చేయుచున్న ఈ వ్రతమును కనులారా గాంచి ప్రసాదము స్వీకరించి కథాక్షతలను శిరస్సున ధరించినచో శ్రీ సత్యనారాయణ స్వామి సంతుష్టుడై సకల సౌభాగ్యములను చేకూర్చును. పాప విముక్తులై మోక్షమును కూడా పొందుదురు. అధ పంచమాధ్యాయ సమాప్త అని మరొక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవలను. ఇట్లు శ్రీ స్కాంద పురాణమందలి 2వ ఖండమందుండు సత్యనారాయణ వ్రత కథ సంపూర్ణం. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమున ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని जिष्णवे जिष्णवे श्रीमहाविष्णवे वेद वेदान्त सञ्चाररो जिष्णवे उष्णवे गेष्णवे पुण्यवर्धिष्णवे श्रीमते सत्यदेवाय ते मङ्गलम् मङ्गलम् वीरपूर्णाय ते मङ्गलम् मङ्गलम् वेङ्कटाख्यावते मङ्गलम् मङ्गलम् सत्यदेवाय ते मङ्गलम् रत्नशैलस्थितायस्तु ते मङ्गलम् रत्नशैलस्थितायस्तु ते मङ्गलम् శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం యుధిష్ఠిరశాతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్వంతకం కమర్షంత ప్రాప్నుయుర్వానవా శుభం ఓ ధర్మ సర్వధర్మా పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం కృష్ణేశ్వ ప్రళయం యాంతి పునరేవ యుగాని వక్ష్యామి భూతయే ఋషీణాం సహస్రస్య వేదవ్యాసో దేవతస్య శాంత్యర్కే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యానం నమామి పురుషోత్తమం అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నరమో మంత్రః శంఖవృన్నందకీ చక్రీతికీ రకం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరభ్రైరుపరిమితై ముక్తపీయూషవర్షై ఆనందీన పునీయాదవినజనః పాపాలిభుః
चन्द्रसूर्योचनेत्रे कर्णावाशा शिरोद्योर्मुखमिदहनो यस्य वासेयमग्निः अन्तस्तं यस्य विश्वं सुरनरकगोगोऽखिलन्दर्वदैत्यै चित्रं रम्यतेतं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि पारं पद्मनाभं सुरेशं विश्वाधारं सदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमस्य